ఇక కాంపిటీషన్ ఎగ్జామ్ లో మగవారి కంటే ఆడవారు ఎక్కువ సీట్లు సాధించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ల భర్తీలో మహిళలకు 20% రిజర్వేషన్ కల్పిస్తే గర్ల్స్ విద్యార్థులు బాగా చదివి 60%కి పైగా సీట్లు సాధిస్తున్నారని ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ సీట్ సాధించిన పేద విద్యార్థులకు తన సొంత డబ్బుతో ఫీజు చెల్లిస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు. Security government responsibility. నా పాటకి మేడం అప్పుడే పాట అనౌన్స్ చేసిన కదా బాబు పాట. చాలా సంతోషం. ఈరోజు మీ సైన్స్ ఫేర్లో పాల్గొంటుంటే ఒక్కొక్కరిలో ఒక శాస్త్రవేత్త కనబడతా ఉన్నాడు. నాకు చాలా చక్కటి ఎగ్జిబిట్స్ ప్రదర్శిస్తూ ఉన్నారు. రెండు అంశాలు నాకు బాగా నచ్చాయి. ఒకటి, మీ ఎగ్జిబిట్స్లో చాలా వరకు వ్యవసాయ ఆధారిత ఎగ్జిబిట్స్ కనబడ్డాయి. రాత్రిపూట కరెంటు పెట్టడానికి వెళ్ళే రైతులు పాములు తేళ్లు కుట్టకుండా ఎలా జాగ్రత్త పడాలో కనపడ్డది నాకు. అదేవిధంగా ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి చెప్పారు. అదేవిధంగా మనము టెక్నాలజీని ఉపయోగించి ఏ రకంగా పెస్టిసైడ్ చల్లొచ్చో కూడా చూపించారు. అంటే మనందరం కూడా ఏదో ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కనుక పిల్లలు చాలా వరకు ఎగ్జిబిట్స్ అన్నీ కూడా రైతులకు సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ చాలా కనబడ్డాయి నాకు. సో ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా కొన్ని ఎగ్జిబిట్స్ చూస్తే అద్భుతంగా సోలార్ ఎనర్జీ గురించి కానీ, మరి అదేవిధంగా ఫ్లడ్స్ వచ్చినప్పుడు అలారం ఇచ్చి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలా అలర్ట్ చేయాలనేటువంటివి కావచ్చు, చాలా చక్కటి ఎగ్జిబిట్స్ ఉన్నాయి. నాకు అదేవిధంగా ఒక మంచి టీ కూడా తాగించారు, హెర్బల్ టీ. ఆ హెర్బల్ టీలో తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అని హౌ టు మేక్ హెర్బల్ టీ కూడా ఇచ్చి నాకు ఒక టీ కూడా ఇచ్చారు. చాలా సంతోషం. వైజ్ఞానిక ప్రదర్శన 2024 52వ రాష్ట్రీయ భారత వైజ్ఞానిక ప్రదర్శనని స్వాగతం చేస్తున్నారు.